నాకు కొంచెం పని ఉండి ఈ రోజు సిటీకి వచ్చిన. ఇక్కడ పక్కనే ఒక యాపిల్ స్టోర్ ఉన్నది. ఆడ ఐఫోన్లు ఎంత రేట్ ఉన్నాయి, ఇండియాకి ఇడికి డిఫరెన్స్ ఎంత అని చూపిస్తా పండి. నా వెనకాల కనపడుతుంది కదా, అదే యాపిల్ స్టోర్. ఇదే యాపిల్ స్టోర్. జాతరలో కదా బొమ్మ ఫోన్లు పెట్టినట్టు ఎట పెట్టినారు చూడండి ఈడ. ఐఫోన్లు, మ్యాక్ బుక్లు. ఇది 16 Pro Max. ఇది వచ్చేసి 256 GB వచ్చి 357 900. 512 GB వచ్చేసి 434 900. 1 TB వచ్చేసి 504 900. మొత్తం మన ఇండియా ప్రైస్ లో ఎంత అవుతుందో మొత్తం డిస్ప్లేలో వేస్తా చూడండి. ఇది వచ్చేసి 16 Pro 128 GB వచ్చేసి 309 900. 256 వచ్చేసి 340 దినార్లు. 512 GB వచ్చేసి 415 దినార్లు. 1 TB వచ్చేసి 470 దినార్లు. ఇది వచ్చేసి 16+. 128 GB వచ్చేసి 270. 256 వచ్చేసి 300. 512 వచ్చేసి 370. ఇది వచ్చేసి 16. 128 వచ్చేసి 250. 256 వచ్చేసి 265 900. 512 వచ్చేసి 330. ఇది 16E, అన్నిటికంటే చిన్న ఫోన్. 128 వచ్చేసి 210. 256 వచ్చేసి 250. 512 వచ్చేసి 330. ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. కాకపోతే ఈఎంఐలో తీసుకోవడం కంటే గమ్మును కూర్చోవడం మేలు. ఎందుకంటే ఒక ఫోన్ కి 2 ఫోన్లు డబ్బులు కడతాం ఈఎంఐలో కానీ తీసుకుంటే. ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ ప్రైస్లు కొంచెం తక్కువే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి ట్యాక్స్ అట్లాంటివి ఏమి ఉండవు. ఇక్కడ కానీ ఉంటే ప్రో మ్యాక్స్ కొనుక్కోవచ్చు. దాంట్లోనే ఎక్కువ మిగులుతుంది మనకి ఇండియాలో కొనేదాని బదులు. వీళ్ళకి ట్యాక్స్ ఎందుకు ఉండదంటే మెయిన్ పెట్రోల్, గ్యాస్. దానివల్ల వీళ్ళకి చాలా లాభం వస్తాయి. అందుకని చెప్పేసి ట్యాక్స్ ఉండదు. ఇంకోటి వచ్చేసి ఏది కూడా గవర్నమెంట్ వీళ్ళకి ఫ్రీగా ఇయ్యదు. కనీసం బయట రేకుల షెడ్, ఒక కారుకి రేకుల షెడ్ వేసుకోవాలనే గానీ వీళ్ళు ట్యాక్స్ కట్టి తర్వాత పర్మిషన్ తెచ్చుకొని అప్పుడు వేసుకోవాలా. మనలాగా కాదు. కొంతమంది కామెంట్లో పెడతారు, చూడు ఇండియాలో ప్రైజ్లు ఎక్కువ, ఆడ కువైట్ లో గానీ, దుబాయ్ లో గానీ, గల్ఫ్ కంట్రీలో ప్రైజ్లు తక్కువ అని. వీళ్ళ మాదిరే మనకి పెట్రోల్, డీజిల్ అన్ని ఉంటే మనకు కూడా ఎట్లా డిస్కౌంట్ లో దొరుకుతాయి అన్ని. కువైట్ లో వీళ్ళ జనాభా వచ్చేసి మన 2 ఎంపీ నియోజకవర్గాలు ఉన్నంత జనాలు ఉండరేడ. అందుకే వీళ్ళకి ఇక్కడ ట్యాక్స్ ఉండదు, ఉండదు. తక్కువ జనాభా కావచ్చు, మెయింటైన్ చేసేయచ్చు. కానీ మన అట్ట కాదు. కోట్ల మంది, 100 కోట్ల మంది జనాభా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.